ప్రభునామంన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈరోజు మన మధ్యలో మెసేజ్ ఇవ్వడానికి సూర్యప్రకాష్ అన్నగారు ఉంటున్నారు కాబట్టి అన్నగారు వచ్చి వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే అందరు లేచి నిలబడినట్లయితే ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలు చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 36వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. యెహోవా, నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సంబంధత్వము అంతరిక్షమును అంటుచున్నది. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరుల నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానీయకము, భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనీయకము. అలాగే అందరూ కలిసి 11వ వచనాన్ని కలిసి చదువుదాం. గర్విష్ఠుల పాదము నా మీదికి రానీయకము, భక్తిహీనుల చేతి నన్ను పారదోలనీయకము. అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. ఎవరు కళ్ళు తెరచకుండా అందరూ దేవుని స్తుతిద్దాం. దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి ముఖ్యంగా మనం అందరం కలిసి థ్యాంక్స్ తెలియజేద్దాం. ప్రస్తుత ప్రపంచంలో ఎన్నో విపత్తులు, ఎన్నో కరువులు, ఎన్నో అపాయకరమైన కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. చూసి కూడా ఇంకా మెలుకోలేకపోతే దేవుడు మనల్ని తన రాజ్యంలోనికి చేర్చుకోడేమో. ఒకసారి ఆలోచిద్దామా? యవ్వన సహవాసంకి వస్తున్నది ఎందుకో మనం ఒకసారి ఆలోచిద్దామా? పరిస్థితులు మనకు కనిపిస్తున్నప్పటికీ నిర్భయంగా జీవిస్తే దానికి ప్రతిఫలాన్ని కూడా మనం పొందుకుంటాం. ఒకసారి ఆలోచిద్దామా? దేవా, నా పాత్ర ఏముందని ఒకసారి అడుగుదామా? ఎవరు మౌనంగా ఉండకుండా అడగండి. ప్రతి ఒక్కరు మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో. దేవుని దగ్గరికి వద్దామా? ఒకసారి అడుగుదామా? దేవా, నేను నీకోసం ఏం చేయాలని? ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ అడుగుదాం. ఇది మిక్కిలి అనుకూల సమయం. మనకు చెప్పలేం. ఇతర దేశాల్లాగా మనకు కూడా ఉపద్రవాలు వచ్చి హఠాత్తుగా మరణం అయిపోతే ఎవరిని అడుగుతాం? ఒకసారి ఆలోచిద్దామా? ఎవరు మౌనంగా ఉండక ఒకసారి అడుగుదాం. దేవా, నేను నీకు ఇష్టంగా ఉన్నానా? నీకు అనుకూలమైన జీవితమే జీవిస్తున్నానా? నీకు సమయాన్ని ఇస్తున్నానా? ఒకసారి ఆలోచిద్దామా? దేవుణ్ణి అడుగుదామా? దేవా, నాకు ఏ టాలెంట్స్ లేవు, నేను ఎలా ఉపయోగపడాలో ఒకసారి అడుగుదామా? మనము చాలామంది అనుకుంటుంటాం నేను ఎలా ఉపయోగపడతానని. ఒకసారి మనం నోరు తెరిచి అడిగితే కదా దేవుడు మనల్ని ఎలా ఉపయోగించుకుంటాడో మనకు తెలిసేది. అన్యుల వలె మనం కూడా గతించిపోకుండా ఏ విధంగా ఉపయోగపడాలో దేవునికి అడుగుదామా?
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువిని గీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచున్నవి. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. నీ పిలుపునే మరచితిని. నా పరుగులోనే నలసితిని. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేరెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము. నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి నే లొంగిపోదును. విశేషముగా జీవింతును నా శేష జీవితం. అడుగుదామా యేసయ్యని? దేవా నేను లొంగిపోతాను యేసయ్యా, నీకోసం జీవిస్తానయ్యా నా బ్రతుకు దినాల్లో. ఒకసారి అడుగుదామా? అందరూ బిగ్గరగా, ఎవరు మౌనంగా ఉండకుండా అడగండి. మన సమయాన్ని మన జీవితాన్ని వృధాగా చేసుకోకుండా ఒక్కసారి బిగ్గరగా అందరూ అడగండి. దేవా నేను ఎలా ఉపయోగపడగలను? దేవా నాకు ఇచ్చిన జీవితాన్ని నీకోసం ఎలా ఉపయోగించగలను? ఒకసారి అడగండి. ఎవరు మౌనంగా ఉండక అడగండి. అలాగే ప్రార్థించుకుందాం. గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, గనుడైన దేవానికి స్తోత్రాలు యేసయ్యా. ఈ సాయంకాల సమయం నా తండ్రి నీ గురించి ఆరాధించడానికి దేవా నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. దేవా మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీ సేవకుని ద్వారా మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందున్న సమయాన్ని మన మధ్యలో ఉన్న బ్రదర్ అఖిల్ గారు నడిపిస్తారు. ఓకే, మొట్టమొదటిగా దేవుని మందిరంకి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనం తెలియజేస్తున్నాం. అలాగే ఇంతవరకు చక్కగా వర్షిప్ నడిపించిన శిరీషక కూడా ఎంబీ పొటెన్షియల్ చెప్తున్న వందనం తెలియజేస్తున్నాం. అక్క ఈ యొక్క సమయంలో మనకు బైబిల్ రీడింగ్ ఉంటుంది. బైబిల్ రీడింగ్ గాను బైబిల్లో నుంచి హెబ్రీయులకు 11వ అధ్యాయం 6వ వచనం, అలాగే యాకోబు నుంచి 2వ అధ్యాయం 17వ వచనం. మన మధ్యలో ఉన్న సిస్టర్ ఉషారా అనే అక్క వచ్చి బైబిల్ పఠనాన్ని చేస్తారు. అలాగే వెనకాల ఉన్న బ్రదర్స్ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క సమయాన్ని ఉషాకకు అప్పగిస్తాం.
ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవుడి యొక్క కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించు. ఓకే, బైబిల్ పట్టణం చదివిన అక్క కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం అక్క. ఈ యొక్క సమయంలో మనం ప్రాముఖ్య సమయంలోకి వస్తున్నాం కనుక మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ను స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క సమయంలో మనకు మెసేజ్ తీసుకోవడానికి మన మధ్యలో సూర్యప్రకాష్ అని ఉన్నారు. ఈ యొక్క సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాం. ఐ ఇన్వైట్ సూర్యప్రకాష్ అన్న. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా? దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీలో నిలబడటానికి అనుకుంటున్నాను. ఎవరు నా ఆలోచన తప్పు అవుతుందేమో అనుకోవద్దు, దయతో పంచుకోండి. విశ్వాసము క్రియ అని దేన్ని అంటాము, విశ్వాసం అని దేనిని అంటాం? ప్రశ్నకు విశ్వాసం అంటే అదృశ్యమైన వాటిని ఉన్నవని నమ్మటం. అదృశ్యమైనవి ఉన్నవని నమ్మడం అంట. మీరు ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? అన్న చెప్పుకున్నది ఓకే. అందరూ విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు నిదర్శనం, రుజువు. మరి క్రియ అంటే ఇంగ్లీష్లో వర్క్ అంటారు. వర్క్ అంటే ప్రేమించడం, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించడం, అది క్రియ. వర్క్ అంటే క్రియ అంటే అమ్మా ఆ విశ్వాసం కార్యరూపం దాల్చడం. ఆలోచన చేయండి. వర్క్, విశ్వాసం అంటే ఏమో అదృశ్యమైన ఉన్నమన్నట్టుకు. క్రియ అంటే మనం దేన్ని ఆధారం చేసుకుంటున్నామో దానికి బలం చేసేదాని కోసం చేసేటువంటి పని, దానిని క్రియగా మనం చూస్తాం. ఇక్కడ కింద విశ్వాసం లేకుండా చేయు క్రియలు. రెండో ప్రశ్న, విశ్వాసం లేకుండా చేసే పనులు. విశ్వాసం లేకుండా చేసే పనులు మీ దృష్టిలో ఏమైనా ఉంటే చెప్పండి. ఇవి విశ్వాసం లేకుండా కూడా చేయొచ్చు అనేటువంటి పనులు. విశ్వాసం లేకుండా చేసే పనులు. విశ్వాసం అవసరం లేదు వాటికి అనేటువంటి పనులు ఏవైనా ఉంటే చెప్పండి. సాతాను క్రియలు. వెరీ గుడ్. సాతాను క్రియలని ఒక మాట కొట్టేశారు. దానికి చెప్పండి, జస్ట్ అట్లా జోడించండి. విశ్వాసం లేకుండా చేసే పనులు, క్రియలు. ఆలోచన చేస్తున్నారా? చెప్పడానికి ప్రయత్నం చేయండి. అన్న హింట్ ఇచ్చాడు, ఒక్క మాటలో చెప్పేశాడు. సాతాను క్రియలంట. సాతాను క్రియలు ఏవి? దేవుడు చెప్పిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా అతిక్రమించడం. దేవుడు చెప్పిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా పోవటం. ఓకే. ఆ ఆజ్ఞలు వ్యతిరేకంగా పోయేటివి ఏమేమి ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. విశ్వాసం లేకుండా చేసేటువంటి క్రియలు ఏమేమి విశ్వాసం లేకుండా మనం చేస్తాం? ప్రార్థన చేసుకోకపోవడం విశ్వాసం లేకుండా చేసే పని. ఒకవేళ బయటకు పోదాం, ఇదంతా చర్చిలో ఉన్నందుకు ఆ మాటలు రావేమో. చర్చిలో ఉన్నందుకు చర్చి మాటలు రావాలి కాబట్టి పలకడానికి ఇబ్బందిగా ఉంది, ఆ పదాలు రాకుండా ఉన్నాయేమో. కానీ చర్చిలో లేమనుకొని బయట ఉన్నామనుకొని మాట్లాడదాం. బయట ఉన్నాము ఇప్పుడు, మాట్లాడండి.
క్రియలు విశ్వాసం లేకుండా ఉండేటువంటి పనులేవి, విశ్వాసం లేకుండా చేసే పనులు. విశ్వాసమే అవసరం లేదు అనేది చేసే పనులు. బ్రీతింగ్ అంట, ఆలోచించండి. కొంత దారిలోకి వస్తున్నారు. ఇంకా బ్రీతింగు చెప్పొచ్చు, ఇది తప్పు అవుతుందని అనుకోవద్దు. నీకు దేవుడు తలంపించినప్పుడు షేర్ చేసుకుందాం ఒకరికొకరు. మన ఆలోచనలు మనం పంచుకోవటానికి సమయం కలిగి ఉన్నాం. చెల్లివి బ్రీతింగ్ చెప్పింది, దానికి విశ్వాసం అవసరం లేదంట. ఇంకా ఫోను చూడటం, ఫోన్ చూడటానికి విశ్వాసం అవసరం లేదు కదా. అంటే ఎంత సమయమైనా దాంతో ఎంత సమయమైనా మనం వెచ్చించవచ్చు. దానికి విశ్వాసం అవసరం లేకుండా ఉండేటువంటి పనులు. ఇంకా టీవీ చూడడం. టీవీ చూడడం. ఇప్పుడు టీవీ చూడడం తక్కువైంది అనుకుంటాము, కాకపోతే ఐపీఎల్ ఉంది, అదే కదా. ఐపీఎల్ చూడటానికి విశ్వాసం అవసరంలే. ఇంకా ప్రో కబడ్డీకి విశ్వాసం అవసరంలే, చూడొచ్చు, అంతే కదా. ఈ విశ్వాసం లేకుండా చేసే పనులు. నెక్స్ట్ ఇంకా ఎక్కువసేపు ఉన్నమాట. కొన్ని ఉదాహరణలు, క్రియలు లేకుండా విశ్వాసాన్ని నిర్వచించాము. దానికి ఉదాహరణలు క్రియలు లేకుండా విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేకుండా విశ్వాసాన్ని ప్రదర్శించేటువంటి ఉదాహరణలు ఏవైనా మీరు చూసినటివి, మీరు అనుభవించినటివి మీ వయసులో. విశ్వాసము, క్రియలు లేకుండా విశ్వాసం, క్రియలు లేకుండా విశ్వాసం. ఉదాహరణలు ఏమి లేవా? క్రియలు లేకుండా విశ్వాసం. ఇందాక విశ్వాసం లేకుండా క్రియల గురించి మాట్లాడినాం. ఇప్పుడు క్రియలు లేకుండా విశ్వాసం. ఏమైనా ఉన్నాయా ఉదాహరణలు? పాటలు పాడడం, దేవుని పాటలు పాడడం. దేవుని పాటలు పాడడం క్రియ కదా. అది పాట పాడడం అనేది పని. దేవుని పాట పాడుతున్నాం అంటే ఇంకా విశ్వాసంతో పాడినటువంటి క్రియనే కదా. అంటే పాటలు పాడతారు కానీ ఆ పాడిన పాటల్లో ఉన్నటువంటి అర్థం ప్రకారంగా వాళ్ళు జీవించరు. ఏమంటారు? తన లాజిక్ని అర్థం చేసుకునేలా పాటలు పాడతారు కానీ ఆ పాటలోని అర్థాన్ని అర్థం చేసుకోకుండా జీవించరు. అర్థం చేసుకోకుండా పాడతాం. సమర్పణ చేయము ప్రభువునకు. ఏం సమర్పణ చేయము కదా, పాటేం పాడతాం. తర్వాత యెహోవా రాఫా, యెహోవా రాఫా అని పాడతాం. రాఫా అంటాం కదా. ఈ పొద్దు జ్వరం వచ్చింది లేదా తలనొప్పే వచ్చింది. ఉదాహరణ నేనే చెప్తా. మధ్యాహ్నం విపరీతమైన మెడనొప్పి వచ్చింది నాకు, విపరీతంగా భరించలేను, ఇంక ఈరోజు లేనట్టు మాట్లాడదాం అనుకున్నాను. నా టాపిక్ ఏంటి? విశ్వాసం క్రియలు. దానికోసం నేను పరీక్ష చేయబడుతున్నాను. యెహోవా రాఫా అన్నాను అనుకో, మరి విశ్వాసం చూపెట్టాలి కదా నేను. కాబట్టి నా విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు నేను రాఫాగా, ఆయన రాఫాని నిలబెట్టాలని, రాఫాగా నేను చూడాలి. అంటే నన్ను స్వస్థపరిచి ఇప్పుడు నిలబెట్టాడు. విశ్వాసం ఆ క్రియ. పాట పాడుతున్నాం, ఆ పాటలోని అర్థాన్ని మనం స్వీకరించి పాడాలనేది బన్నీ యొక్క అభిప్రాయం. మీరేమంటారు మరి? విశ్వాసంతో కూడిన క్రియ అంటే ఇతరులకు హెల్ప్ చేయలేకపోవడం. అంటే మనకి హెల్ప్ చేసే కెపాసిటీ ఉన్నా కూడా పక్కన వాళ్ళకి హెల్ప్ చేయకపోవడం.
ఏమంటారు? చెల్లి చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు మనకు చేసినాడు, మనము దేవుని మీద విశ్వాసం ఉంచి అదే రీతిగా చేయలేకపోవటం, అది కూడా విశ్వాసము లేకుండా మనం ఉన్నట్లే. క్రియ లేకపోతే మాత్రం విశ్వాసంతో ఉన్నామంటే పని చేస్తాం, ఆయన మీద పని చూపెడతాం. ఇంకా ఉదాహరణలు, క్రియలు లేకుండా కానీ విశ్వాసం లేకుండా కానీ. ఇంకొక ప్రశ్న ఉందాడ, విశ్వాసం లేని క్రియలు కొన్ని ఉదాహరించండి. క్రియలు లేని విశ్వాసంకు కొన్ని ఉదాహరణలు. క్రియలు లేని విశ్వాసం, విశ్వాసం లేని క్రియలు, రెండు ఏదైనా చెప్పచ్చు. ఇప్పుడు మీరు రెండు మీకు ఆప్షన్ ఇస్తున్నాను. దానికైనా జవాబు చెప్పచ్చు, దీనికైనా జవాబు చెప్పచ్చు. విశ్వాసం లేని క్రియలైనా చెప్పచ్చు, క్రియలు లేని విశ్వాసమైనా చెప్పచ్చు. రెండు ఒకటేనంటారా? విశ్వాసం లేని క్రియలు ఒకటి, క్రియలు లేని విశ్వాసం ఒకటి. ఈరోజు చాలా ట్విస్ట్ అయినటువంటి ఆలోచన చేస్తున్నారా? ఆ మూల పాఠాల మీద ఆధారపడినటువంటి విశ్వాసంలో మనం ఉన్నట్టయితే అలాంటి ఆ మూల పాఠాల నుండి కాస్త ఇంకా మన విశ్వాసాన్ని పెంచుకోనాలా. దేవునికి ఇష్టంగా ఉండేటువంటి విశ్వాసం ఏదో దాన్ని చూడాలి. దేవునికి ఇష్టంగా ఉండేటువంటి విశ్వాసం ఏదో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక ఆయన చూస్తున్నాం. ఆయన బ్రన్హామ్. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? నేనే దేవుణ్ణి. ఆయనకు ముందు క్రైస్తవ విశ్వాసమే. ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆయన క్రియ ఏమైందంటే ఇప్పుడు దేవుడే నేను అన్న కాటికి వెళ్ళిపోయింది. విశ్వాసమే ఉంది కానీ ఆ విశ్వాసం ఏమైందంటే ఇప్పుడు నేను దేవుణ్ణి అనే కాటికి వెళ్ళిపోయినారు. అపవాది అవ్వను ఆదామును ఏమర్చింది అక్కడనే. మీరు దేవతల్లాగా ఉండిపోతారు, మీరు దేవుళ్ళలాగా ఉండిపోతారు అని చెప్పారు అన్నమాట. మనల్ని కూడా అపవాది ఇది చేస్తే తప్పు లేదు, ఇలా ఉంటే తప్పు లేదు అనేటువంటి క్రియలకు ప్రోత్సహించి మనల్ని తన అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ బ్రన్హామ్ కూడా ఇంకా ఎలా వెళ్ళిపోయినాడంటే తను ఒక స్థాయిలో ఇదొక తప్పుడు బోధ, ఈ తప్పుడు బోధలకి అందరినీ తీసుకెళ్తున్నాడు, చాలామందిని బ్రన్హామ్ వచ్చేసి నేను దేవుణ్ణి, నన్ను దేవుని తర్వాత నాకు పుస్తకం ఇచ్చాడు, ఆ పుస్తకంలో ఇవన్నీ ఉన్నాయి, ఇవి నేను అనుసరిస్తున్నాను, మీరు అనుసరించండి అని చెప్తున్నాడు. బైబిల్ కాదు. అలాగా తప్పుడు బోధను ఆయన చూపిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక ఆయన కనిపిస్తున్నాడు. ఎవరైనా? పౌలుకు విశ్వాసం అనేది, విశ్వాసంతో పాటు ఆయన క్రియలు కూడా ఉన్నాయి. ఏం క్రియలు ఉన్నాయి? సౌలుగా ఉన్నప్పుడు ఆయన క్రియలు ఎలాంటివి? సంఘాన్ని హింసించేవాడు అని మనం అనుకుంటున్నాం. సంఘాన్ని హింసించేవాడని మనం అనుకుంటున్నాం. ఆయన దారిలో ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ఆయనకు ప్రత్యక్షంగానే దమస్కు మార్గంలో ఆయన ప్రత్యక్షం కానప్పుడు ఆయన మార్గము, ఆయన యొక్క ఆలోచన సరళి ఎలా ఉన్నది? ఆయన ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఆయన పోతున్న మార్గం కరెక్ట్ అనుకునేటువంటి దారి అన్నమాట. నేను వెళ్తున్న మార్గం సరైనదే, నేను నమ్ముతున్నటువంటి ధర్మశాస్త్రం, నేను విశ్వసిస్తున్న ధర్మశాస్త్రానికి అనుగుణంగా నేను వెళ్తున్నాను అనేటువంటి ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు దమస్కు మార్గంలో ఆయనతో ప్రత్యక్షమయ్యాడో ఆ విశ్వాసానికి ఈ విశ్వాసానికి తేడా కనుక్కున్నాడు. రెండు విశ్వాసం, అది ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసం, ఇది చనిపోయి తిరిగి లేచినటువంటి పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు మీద ఉంచినటువంటి విశ్వాసం. ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసం ఇతరుల్ని
శాస్త్రబద్ధంగా నియమబద్ధంగా లేకుంటే హింసించమని నేర్పింది ఆ విశ్వాసం. అలాంటి క్రియను ప్రోత్సహించింది. యేసుక్రీస్తుతో సంబంధం ఏర్పరచుకున్న తర్వాత ఈ సౌలు పౌలుగా మారిన తర్వాత చాలా అద్భుతాలు చేశాడు. ఏం అద్భుతాలు చేశాడంటే, ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఒకడు తూలి కింద పడతాడు. కింద పడితే మనం ఏం చేస్తాం? మన కార్యక్రమాల్లో ఎవరైనా ఏదైనా చిన్న దెబ్బ ఏదైనా జరగకూడదు జరిగితే ఇంకా అంతా గందరగోళం చేస్తాం. ఆయన గందరగోళం చేయలే. నేను ఎవరినైతే విశ్వసిస్తున్నానో ఆ విశ్వాసం కలిగినటువంటి ఆ విశ్వాసాన్ని ప్రదర్శించేటువంటి సమయం వచ్చిందని ఆయన ప్రదర్శించాడు. ఆయనను మేడ మీద నుండి కింద పడిన ఆయన్ను మరణించిన వాడిని తిరిగి లేపాడు. ఇలాంటి అద్భుతాలు ఆయన కొన్నిసార్లు వెళ్తున్నప్పుడు ఆయన నీడ పడినప్పుడు చాలామంది మేలు పొందారు. తర్వాత సముద్రంలో, తర్వాత ఇంకా వేరువేరు స్థలాల్లో, మరి చెరసాల గదుల్లో ఉన్నప్పుడు ఆయన విశ్వాసం ఏమి? ఎవరు నన్ను బంధించిన యేసయ్య నన్ను విడిపించాడు ఆయన విశ్వాసం. కానీ వీళ్ళు బంధించిన వాళ్ళు బందీగృహంలో ఉంచినప్పుడు పౌలు పాటలు పాడి బందీగృహం నుండి విడుదల పొందాడు. అధిపతి, చెరసాల అధిపతి ఇంక అయిపోయింది నా పని, చచ్చిపోవాల్సిందే నేను అనుకున్నాడు. కానీ ఈయన విశ్వాసం మోసం చేసేది కాదు, మోసయుక్తంగా లేదు. అలాంటిది చూస్తామన్నాడు. తర్వాత ఈయన విశ్వాసంతో కూడినటువంటి పరిచర్య చేస్తున్నాడు. చేయడం చేత సంఘాలను కట్టాడు. మరి ఆయన విశ్వాసంతో తన క్రియను చేశాడు, దేవునికి ఇష్టడిగా చేశాడు. ఇప్పుడున్నటువంటి మనం, యవనస్తులుగా ఉంటున్నటువంటి మనం, ఈ పౌలులాగా గతంలో ఒక నియమానికి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నియమాలతో ఉన్నట్లయితే ఇంకా ఎంతకాలం అలా ఉంటాం? యేసుక్రీస్తుతో, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుతో సత్సంబంధాన్ని ఏర్పరచుకొని ఆయన ఎందుకోసం మానవుడిగా వచ్చి మరణించి తిరిగి లేచి ఆరోహణమై రానున్నాడో ఆయన కోసం, ఆయన మీద పూర్తి విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండి మన తోటి వారికి యేసయ్య ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి వాళ్ళుగా, ఆయన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ మరి నశించిపోయినటువంటి వాళ్ళని, ఆత్మలో చచ్చిపోయినటువంటి వాళ్ళను, శరీరంలో కుళ్ళిపోయినటువంటి వాళ్ళను దేవుని కోసం ఆయన నడిపించాడు. అలాంటి పరిచర్య చేశాడు. దీనంతటికి కారణం ఏమి? దేని మీద కట్టబడ్డాడు ఆయన? పునాది ఏమది? విశ్వాసమే పునాది. మనం పునాదిగా విశ్వాసాన్ని పెట్టుకున్నాం. మనం ఏం పెట్టుకుంటామంటే, మన పునాది ఎవరి మీద ఉంటుందంటే, మనల్ని ఎవరైతే బాగా ప్రేమిస్తుంటారో వాళ్ళ మీదే మన పునాది కట్టబడుతుంటుంది. శారీరకంగా ఎవరైతే మనల్ని బాగా అభిమానిస్తుంటారో వాళ్ళ మీదే మన పునాది కట్టబడుతుంటుంది. అలా కాకుండా మన పునాది ఎంతసేపు ఉన్నా మరి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై రానున్నటువంటి యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుతూ ఆ విశ్వాసం మీదే మన పునాది ఉండాలి. అలాగా ఆ పునాది మీద మనం కట్టబడుతుంది. విశ్వాసం క్రియలు లేకుండా ఉంటే మృతమైంది. విశ్వాసం క్రియలు లేకుండా ఉంటే మృతమవుతుంది. అయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండాలంటే అసాధ్యము. కాబట్టి ఈ దినాన్న మనం ఆలోచన చేసుకుందాం. కూడి వచ్చినటువంటి ప్రేమితులారా, విశ్వాసంతో కూడినటువంటి క్రియలు ఏవే ఉన్నాయి ఆలోచన చేద్దాం. మనం ఏది చేస్తున్నామో అది మన దేవునికి ఇష్టంగా ఉండేటువంటి కార్యంగా. ఒకవేళ నేను ఉదాహరణ చెప్తున్నాను, విశ్వాసం నీకుంది, నేను పాస్ అవుతాననేటువంటి విశ్వాసం, అయితే క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది, చాలా టఫ్ వచ్చింది, విపరీతమైన టఫ్ వచ్చింది, అందరూ తేలముఖం వేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో నీవు ఉన్నావు. ఇప్పుడు విశ్వాసం ఉంది, ఇప్పుడు క్రియ ఎలా ఉండాలి? ఇప్పుడు మన క్రియ ఎలా ఉండాలి?
మనం ఎంత చదివామో అంత రాయగలగాలి, మనం ఎంత చేయగలిగామో అంత చేయాలా సాధ్యమైనంత వరకు. 11:6 అదే రీతిగా యాకోబు పత్రిక 2:17 మేము ఆలోచన చేసుకోవటానికి మృతమైనదిగా కాకుండా క్రియలతో కడిగినటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించే వాళ్ళుగా మా తోటి వారికి, మా మిత్రులకు మీ మీద మేము విశ్వాసం ఉంచి సహాయం చేయగలిగేటువంటి వారుగా, మా క్రియలను చూపించేటువంటి వారుగా ఉండటానికి, మీకు ఇష్టమైనటువంటి బిడ్డగా మేము లోకంలో బ్రతకగలగటానికి కృప చూపించండి, సహాయం దయచేయండి. ఒకవేళ మా వ్యక్తిగత క్రియలు మీ సన్నిధిలో నాయనా అవి మాకిష్టంగా ఉన్నట్లయితే మాకిష్టమైనటువంటి వాటిని వదిలిపెట్టి మీకు ఇష్టమైనటువంటి వాటిని మేము కలిగి ఉంటానికి కృప చూపించమని అడుగుకుంటూ, అమ్మ నాన్నల బలవంతాన్ని కాకుండా మేము మా ఇష్టపూర్వకంగా మిమ్మల్ని సేవించగలిగేటువంటి వారుగా, స్నేహితుల బలవంతం చేత కాకుండా మాకు మేముగా మిమ్మల్ని సేవించేటువంటి వారుగా, అలాంటి విశ్వాసం కలిగి ఉండి క్రియలను ప్రదర్శించేటువంటి వారుగా ఉండగలిగి కృప చూపించమని అడుగుకుంటూ మిమ్మల్ని కీర్తిస్తూ కొనియాడుతూ క్రీస్తు వారి ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సదవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఓకే, ఇంతవరకు చక్కగా మెసేజ్ తీసుకున్న సూర్యప్రకాశ్ ఎంబీ పొటెన్షియల్ యూత్న వందనం తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో మనకు ఆఫరింగ్ సాంగ్ ఉంటుంది. ఆఫరింగ్ సాంగ్ పాడుటకు మన మధ్యలో ఫ్రాంచైజ్ ఉన్నారు. అలాగే సిస్టర్స్లో నుంచి, బ్రదర్స్లో నుంచి ఆఫరింగ్ తేవాల్సిందిగా కోరుచున్నాం. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా, నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేసమా తలచునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను తలచునే, నాపై కురిసిన నీ మధుర ప్రేమను, నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే, నీ శ్వాసలోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా, నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా. ఇహమున కొసగిన ఈ ధర ఎంతో భాగ్యమని తలచితి నే బ్రహ్మచితి అంతయు నాకు సొంతమనే, ఆశతో నేను పరుగెడితి జిలలో చెలిమికై ప్రతి హృదయం స్వార్థమయే, ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన ఒక ప్రేమైన కానరదే. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస
యేసువా నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా. ఆఫరింగ్స్ సాంగ్స్ పాడిన ఫ్రాన్సిస్కు అలాగే ఆఫరింగ్స్ పాడిన బ్రదర్ అండ్ సిస్టర్స్కు థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో మనకు